హే ఆల్, నేను ఈరోజు గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. పోలాండ్లో మాకు గోంగూర అంటే ఇట్లా ఇదే దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ దీన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు. కాకపోతే ఇది కొంచెం పుల్ల ఉంటుంది కాబట్టి గోంగూర టేస్ట్ అని చెప్పేసి మేము దీనికి ఒక పేరు పెట్టినాం అనమాట, గోంగూర అని చెప్పి. సో ఇంకా ఈ గోంగూర పచ్చడి నాకైతే నా ఫ్రెండ్ ఇచ్చింది. సో మేము ఎట్లా చేసుకుంటా నేను ఈ పచ్చడి అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట ఈ పచ్చడికి. అందులో కొంచెం జీలకర్ర వేసుకొని టమాటా ఇంకా గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకొని కొంచెం అవి మగ్గిన తర్వాతకి మంచిగా కడుక్కొని పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. ఆకుకూరలు చూడడానికి ఎక్కువ కనిపిస్తుంది కానీ అది అయినాక కొంచెమే అవుతుంది కదా. వేసుకొని ఈ పోపు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఈ పోపు వేసుకునేటప్పుడే కొంచెం కరివేపాకు అట్లనే కొన్ని రెడ్ చిల్లీస్ వేసుకోవాలి, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోంగూర వేసుకోవాలన్నమాట ఈ పోపు దాంట్లో. ఈ ఆనియన్స్ ని కొంచెం కచ్చా పచ్చ చేసుకోవాలన్నమాట. దీనికి పచ్చళ్ళకి టేస్ట్ మంచిగా అనిపిస్తుంది వస్తే. సో దీన్ని కూడా వేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.